సో ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ ఈ పర్సన్తో మీరు కమ్యూనికేషన్ ఆపేశారు. అంటే మీరు సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, సైలెంట్గా ఉంటున్నారు. అండ్ మీ పర్సన్ కూడా సైలెంట్గానే ఉన్నారు. మీకంటే ముందే మీ పర్సన్ సైలెంట్లో ఉన్నారు. అంటే కమ్యూనికేషన్ ఎలా ఉండేది అంటే మీరు మెసేజ్ చేసినా మీ పర్సన్ రిప్లై ఇచ్చేవారు కాదు, బట్ మెసేజెస్ చూసేవారు. కానీ తర్వాత మీకు యు గాట్ యాంగ్రీ, రిప్లైస్ రావట్లేదని. సో మీరు సైలెంట్ అయిపోయారు. సో నౌ నో కమ్యూనికేషన్ అగైన్. సో వాట్ యూ థాట్, మీరేమనుకున్నారు అసలు ఈ పర్సన్ కోసం? అంటే సైలెంట్ అయిపోతున్నారు, మెసేజెస్కి రిప్లైస్ రావట్లేదు అంటే ఈ పర్సన్ మేబీ బిజీ విత్ సమ్వన్ ఎల్స్ అనుకున్నారు మీరు, లేదా మీ మీద ఇంట్రెస్ట్ పోయింది అనుకున్నారు. అండ్ మళ్ళీ మీ పర్సన్ మీకు మెసేజ్ చేసే వరకు మెసేజ్ చేయకూడదు, మాట్లాడకూడదు అని డిసైడ్ అయిపోయారు. సో నౌ కమ్యూనికేషన్ అనేది ఆగిపోయింది. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చెక్ చేస్తున్నారు. మీరు ఇద్దరు బ్లాక్ చేసుకోలేదు, అన్బ్లాక్లోనే ఉన్నాయి నెంబర్స్. బట్ మీరు ఎప్పుడు ఆన్లైన్ ఉంటున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్ ఉంటున్నారు, ఇదంతా కూడా చెక్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఇలాంటి వాటిలో మీ ఫ్రెండ్స్ లిస్ట్ చెక్ చేస్తున్నారు. మిమ్మల్ని ఇంకొకరితో ఇమాజిన్ కూడా చేసేసుకుంటున్నారు ఈ పర్సన్. చేసుకొని నో అలా జరగకూడదు, సో ఐ హ్యావ్ టు టేక్ యాక్షన్ అని ఇప్పుడు మీకు విదిన్ 48 hours ఆర్ విదిన్ దిస్ వీక్ మెసేజ్ అనేది పంపిస్తారు. ఓకే, ఏమని మెసేజ్ చేస్తారంటే సడన్లీ దే విల్ కన్ఫెస్. తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. రీసెంట్ పాస్ట్లో ఎప్పుడు ఈ పర్సన్ మీతో ఇలా తన ఫీలింగ్స్ని చెప్పలేదు. మీరు చెప్పేవారు, బట్ మీ పర్సన్ చెప్పలేదు. ఎందుకంటే మేబీ మీకంటే మీ పర్సన్ బెటర్ పర్సన్ కాదు, అంటే మీకు కరెక్ట్ కాదు అని ఫీల్ అయ్యేవారు ఇక్కడ ఈ పర్సన్. సో మేబీ అలా సైలెంట్లో ఉంటే మీతో ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేయడం వల్ల, లేదా మీకు ఇద్దరి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయటం వల్ల మీరు మూవ్ ఆన్ అయిపోతారు. మీకు మ్యాచ్ అయ్యే ఒక బెటర్ పర్సన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు అనుకుని ఈ పర్సన్, అదొక డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ మీ పర్సన్ది. సో అలా అనుకొని ఈ పర్సన్ మీతో ఆర్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. మీరు ఏదైనా అడిగితే వెంటనే యాక్సెప్ట్ చేసేవారు కాదు. సో అలా ఉండేది మీ ఇద్దరి మధ్య రిలేషన్. బట్ దెర్ ఈజ్ డీప్ బాండింగ్ ఆల్సో. ఆ బాండింగ్ అనేది కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో మీరేమని డిసైడ్ అయ్యారంటే, ఓకే మీ పర్సన్ మీ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాలి అనేసి మీరు సైలెంట్ అయిపోయారు. సో నౌ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోబోతున్నారు. అండ్ మ్యారేజ్ విషయం కూడా డిస్కస్ చేస్తారు. అంటే ఆల్రెడీ బోత్ ఆర్ మ్యారీడ్, అగైన్ మ్యారేజ్ విషయం డిస్కస్ చేస్తారు. మీ పర్సన్ మైండ్లో మ్యారేజ్ అనేది ఉంది, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు ఒక హోల్ ప్యాకేజ్లా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. అండ్ మీరు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో మీ పర్సన్కి అక్కడ హెల్త్ ఇష్యూ వచ్చేసింది. హెల్త్ ఇష్యూ అది జనరల్గా వచ్చే హెల్త్ ఇష్యూవే, అదేం సీరియస్ కాదు. లైక్ కామన్ కోల్డ్ ఆర్ ఫీవర్ అలాంటివి ఏదో మైల్డ్ హెల్త్ ఇష్యూ ఏదో ఉంది. సో దాంతో సఫర్ అవుతున్నారు. బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్. మీరు మెసేజ్ చేస్తే అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. అండ్ మీకు లాట్ ఆఫ్ ప్రామిసెస్ చేస్తారు. ఎప్పుడైతే మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారో చాలా ప్రామిసెస్ అనేవి చేస్తారు రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ అండ్ డీప్ బాండింగ్. ఓకే, సో ఇదొక నిజంగా ఇలాంటి స్టోరీస్ మనకి మూవీస్లో కనిపిస్తూ ఉంటాయి. మూవీస్లో చూస్తుంటాం మనం ఇలాంటి స్టోరీస్. ఓకే, సో మీ పర్సన్ స్టోరీ అలా పక్కన పెడితే అనదర్ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. అది
క్రిస్మస్ విష్ అవనివ్వండి, న్యూ ఇయర్ విష్ అవనివ్వండి, ఈ విషెస్ చెప్పడానికి మీ లైఫ్లోకి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అండ్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ప్యాంపరింగ్గా, కేరింగ్గా, ఒక కిడ్ని చూసుకున్నట్టు ఆర్ కిడ్స్తో మాట్లాడుతున్నట్టు మీతో మాట్లాడతారు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ చాలా ఒక మంచి యాటిట్యూడ్ ఉన్న పర్సనే, అంటే ఒక మంచి ఇంటెన్షన్తోనే వస్తున్నారు. బట్ మీరేంటంటే మీ మనసులో మీ పర్సన్ తప్ప ఇంకెవరూ లేరు, మీరు ఎవరిని యాక్సెప్ట్ చేయాలని అనుకోవట్లేదు. సో అది ఇక్కడ మెయిన్ రీజన్ ఫర్ నాట్ యాక్సెప్టింగ్ అదర్ ఆప్షన్స్. మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు, ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ మీరు. బట్ మీరేంటంటే ఓన్లీ మీ మైండ్ అండ్ హార్ట్లో ఒకే పర్సన్ ఉన్నారు, ఇంకొక పర్సన్ మీరు రానివ్వరు. అండ్ ఇంకొక పర్సన్కి అట్లీస్ట్ మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరు మీరు. సో అంత స్ట్రిక్ట్గా ఉంటారు మీరు. అండ్ కమింగ్ టు యువర్ పర్సన్, ఈ పర్సన్ మీ పర్సన్ ఎలా అంటే సపోజ్ ఒకవేళ మీ పర్సన్ కనుక ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్లో కనుక ఉండుంటే, ఒకవేళ వాళ్ళతో కనుక ఏమైనా చిన్న ఫైట్స్ జరిగి ఆ సాడ్నెస్లో కనుక ఉంటే, ఈ పర్సన్ సడన్లీ దే విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అదర్ ఆప్షన్స్. ఎందుకంటే ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడానికి అదర్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. సడన్లీ ఇంకొక ఎవరితోనో మాట్లాడడం, వారితో ఫ్లోటింగ్, మీటింగ్స్, పార్టీస్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇదంతా కూడా మీ విషయంలో అయితే ఇలా చేయరు. ఎప్పుడైనా మీతో ఆర్గ్యుమెంట్లోకి దిగినా ఆర్ మీతో ఏదైనా ఒక సాడ్నెస్ రిలేటెడ్ ఇష్యూ లాంటిది ఏదైనా జరిగినా ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్ అయిపోతారు. వెంటనే తనకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది. సో అలా ఉంటుంది ఇక్కడ. మీతో రిలేషన్ వేరేగా ఉంటుంది ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్ ఒకవేళ అనదర్ రిలేషన్లో కనుక ఉంటే, ఆ పర్సన్తో ఒకవేళ ఏదైనా చిన్న ఇష్యూస్ వచ్చినా ఈ పర్సన్ అలా వేరేగా బిహేవ్ చేస్తారు. బట్ మీతో ఏదైనా ఇష్యూస్ వస్తే వేరేగా బిహేవ్ చేస్తారు. సో బట్ ఈ పర్సన్కి ఏంటంటే ఈ న్యూ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోయి ఒక న్యూ లైఫ్ అది కూడా మీతో స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డివైన్ టైమింగ్. కానీ ఇక్కడ ఒకవేళ ఈ పర్సన్ కనుక ఆల్రెడీ ఇంకొక రిలేషన్లో కనుక ఉండుంటే ఆర్ ఇంకెవరితోనో సెపరేషన్లో కనుక ఉంటే, ఎవరితో అయితే సెపరేట్ అయ్యారో దట్ సేమ్ పర్సన్ విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు యువర్ పర్సన్స్ లైఫ్. సో ఇది ఎలా ఉంటుందంటే, ఇది చాలా ఒక డిఫికల్ట్ రీడింగ్ అనమాట ఇది. సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు మీ పర్సన్ని ఈ మంత్లో కలుద్దాం, ఆర్ జాన్లో కలుద్దాం, ఫెబ్లో కలుద్దాం అని అనుకుంటారు. సో మళ్ళీ మీరు కాంప్రమైజ్ అయ్యి మీ పర్సన్తో మళ్ళీ మాట్లాడదామని మీరే మెసేజ్ చేయొచ్చు. కానీ అట్ ది సేమ్ టైం అనదర్ పర్సన్ మీకు మెసేజ్ చేయడం, మిమ్మల్ని ప్రపోజ్ చేయడం ఇలా చేస్తారు. మీ పర్సన్ మీతో ఎలాగో దూరంగా ఉన్నారు. సో మీరు మేబీ ఈ న్యూ పర్సన్తో మీరు మాట్లాడి అసలు అతను ఎందుకు మీకు కాంటాక్ట్ అవుతున్నారు అనేది మీరు ట్రై చేస్తారు తెలుసుకోవడానికి. కానీ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఆ టైంలో ఏం జరుగుతుంది అని అంటే, మీరు మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ లైఫ్లోకి ద అదర్ పర్సన్ హూ ఈజ్ ఇన్ సెపరేషన్ విత్ యువర్ పర్సన్, ఆ పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో అగైన్ ఇక్కడ ఏం జరగబోతుందంటే, మీ పర్సన్ లైఫ్లో మీరు అండ్ దట్ అదర్ పర్సన్ ఒకే టైంకి ఎంటర్ అవుతారు. సో అగైన్ అక్కడ డెసిషన్ మేకింగ్ అనేది మీ పర్సన్కి కష్టమైపోతుంది. బట్ ఎనీహౌ ఈ పర్సన్ తన పాస్ట్ని వదిలేయాలి, పాస్ట్ రిలేషన్షిప్స్ని మర్చిపోవాలి అని అనుకుంటారు అండ్ మీకు కమిట్ అవ్వడానికి డిసైడ్ అవుతారు. బట్ ఇక్కడ మీ లైఫ్లో ఏం జరుగుతుందంటే, మీ పర్సన్కి ఎప్పుడైతే మీరు కాంటాక్ట్ అవుతారో మీ పర్సన్ వెంటనే చెప్తారు ఏంటంటే తన లైఫ్లోకి మళ్ళీ ద పాస్ట్ పర్సన్ మళ్ళీ వచ్చారు
అని చెప్తారు. సో అగైన్ మీరు మళ్ళీ కోపంగా మళ్ళీ రివర్స్ అవుతుంది మొత్తం స్టోరీ. మీరు మళ్ళీ మీ పర్సన్తో మాట్లాడటం మానేయడం, మళ్ళీ మీరు సైలెంట్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. సో నా ఇక్కడ ఈ సాడ్నెస్కి ఈ సైలెన్స్కి కంప్లీషన్ అనేది ఉంది. ఇక్కడ 10:10 ఆన్ ద క్లాక్ ఇక్కడ టైమింగ్. సో కంప్లీషన్ అనేది కనబడుతుంది. అంటే ఈ సాడ్నెస్కి ఆ సాడ్ సైకిల్ కంప్లీట్ అయిపోయింది మీకు మీ పర్సన్కి మధ్య. బట్ నౌ అదర్ పర్సన్ ఆల్సో ఈజ్ ట్రయింగ్ టు ఎంటర్ యువర్ లైఫ్. సో హియర్ ఇక్కడ మీరు మీ పర్సన్కే కమిట్ అయి ఉంటారా, లేదా మూవ్ ఆన్ అయ్యి అదర్ ఆప్షన్స్ మీరు చూస్ చేసుకుంటారా? ఇదంతా కూడా మీరు డెసిషన్ మేకింగ్ టైం అనమాట మీకు ఇప్పుడు. ఓకే, సో ఎనీహౌ మీది ఆ చాయిస్ అనేది మీరే చూసుకోవాలి. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకొకరికి కమిట్ అవ్వనివ్వరు. అండ్ మీకు కూడా అలానే ఉంది. మీకు మీ పర్సన్ తప్ప ఇంకెవరు వద్దు అనే ఉంది మీకు. బట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరిద్దరూ ఒకే పేజ్లో లేరు. బోత్ ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్. అంటే మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ ఇవన్నీ మీరు చెప్పలేదు, మీ పర్సన్ చెప్పలేదు ఎప్పుడు. కానీ ఇక్కడ మీ ఇద్దరికి కంపాటబిలిటీ అనేది ఉంది, కానీ వాల్యూస్ అడ్డుపడుతున్నాయి. క్యాస్ట్, రిలిజియన్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ ఫ్యామిలీస్ మధ్య గొడవలు, ఇలాంటివేవో కొన్ని ఉన్నాయి. సో మీరు మీ పర్సన్ అండ్ మీరు మళ్ళీ కలవాలి అనుకుంటే, ఒకవేళ వీళ్ళందరూ కాంప్రమైజ్ అవ్వకపోయినా మీరు కలవచ్చు అండ్ మళ్ళీ మీరు మీ రిలేషన్ స్టార్ట్ చేస్తారు. సో నా ఈ పర్సన్ ఏంటంటే మీకు ఒక ప్రపోజల్తో రాబోతున్నారు మీ దగ్గరికి. దే వాంట్ టు మ్యారీ యూ. ఐ డోంట్ నో వై. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకోవాలనుకుంటున్నారు, చాలా సపోర్టింగ్గా ఉండాలి మీకు అనుకుంటున్నారు, ఇదంతా అనుకుంటున్నారు ఇప్పుడు. బట్ దిస్ పర్సన్, ఒకవేళ మీ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్లో ఉంటే ఆ రిలేషన్ని కట్ చేసుకుని మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, హ్యాపీనెస్ అనేది మీతో ఉంది, ఇంకెవరితోనూ లేదు అని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. ఓకే, బట్ స్టిల్ ఈ పర్సన్కి ఇంకా టైం కావాలి. అరౌండ్ 1 వీక్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ టైం తీసుకుంటారు 1 వీక్. అండ్ ఆఫ్టర్ 1 వీక్ ఆర్ విదిన్ 1 వీక్ ఈ పర్సన్ కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. బట్ లైట్ వర్డ్స్ అనమాట, అంటే క్యాజువల్ చాట్ అనేది కనపడుతుంది. అండ్ సడన్లీ దే విల్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఫీలింగ్స్. తను స్టార్టింగ్ నుంచి మీ మీద పడిన ఇంప్రెషన్ ఏంటి, మీ మీద ఉన్న స్టార్టింగ్ నుంచి తనకి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి, అసలు తను హైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, ఇవన్నీ రీజన్ ఏంటి, కొన్ని నిజాలు దాచిపెట్టారు మీ దగ్గర, అవేంటి, ఇవన్నీ మీకు చెప్పాలని అనుకుంటున్నారు. బట్ మీరు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది కూడా డౌటే ఈ పర్సన్కి. ఓకే, బట్ ఎనీహౌ ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. సో నో ఇష్యూస్. ఓకే, బట్ వాట్ అబౌట్ దిస్ న్యూ పర్సన్ విషయానికి వస్తే, న్యూ పర్సన్కి కొన్ని లీగల్ ఇష్యూస్తో ఫైట్ చేస్తున్నారు. లీగల్ ఇష్యూస్ రిగార్డింగ్ డివోర్స్. ఓకే, ఈ న్యూ పర్సన్ మేబీ జస్ట్ applied for divorce or waiting for divorce or already separated, but this person is single. ఈ పర్సన్కి కూడా కిడ్స్ ఉన్నారు. సెకండ్ పర్సన్, న్యూ పర్సన్ అని చెప్తున్నాను కదా, ఆ పర్సన్కి కూడా కిడ్స్ ఉన్నారు. బట్ దిస్ న్యూ పర్సన్తో లేరు. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్. ఈ పర్సన్ మీరు ఒకవేళ సేమ్ కంపెనీలో కన్నా పనిచేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు,
లేదా మీ వర్క్ ప్లేస్లో ఎక్కడైనా మీకు పరిచయం ఉండొచ్చు. బట్ నా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. ఆ, మీరు మిమ్మల్ని ఒక ఇన్నోసెంట్ పర్సన్లా, ఒక కైండ్ పర్సన్లా, ఒక ఏంజల్లా చూస్తున్నారు ఈ పర్సన్. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అని అంటే, దిస్ న్యూ పర్సన్ ఎప్పుడైతే మీకు ప్రపోజ్ చేయబోతున్నారో అదే టైంకి మీ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఆ పర్సన్ కూడా మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వబోతున్నారు విత్ లాట్ ఆఫ్ అటెన్షన్, విత్ లాట్ ఆఫ్ ప్రామిసెస్. ఓకే, సో ఇది ఈ ప్రజెంట్ నెక్స్ట్ వీక్లో అసలు ఏం జరగబోతుంది. విదిన్ 1 వీక్ అంటే ఇదంతా జరుగుతుంది. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని బయటికి ఇన్వైట్ చేస్తారు, ఆర్ ఏదైనా మూవీస్కి కానీ, పార్టీస్కి కానీ, ఫంక్షన్స్ ఏమైనా అలాంటి వాటికి మీతో కలిసి అటెండ్ అవుతారు. అండ్ మీతో కలిసి లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో హెల్ప్ కూడా అడుగుతారు. ఆ హెల్ప్ అనేది కూడా మీరు చేయడానికి, మీరు వెంటనే హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్ళరు. అలాంటి హెల్ప్ ఏదో కూడా అడుగుతారు. ఓకే, అండ్ మోస్ట్లీ అది ఫైనాన్షియల్ హెల్ప్ ఐ థింక్. ఓకే, మిమ్మల్ని ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు. సో మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లాగా కూడా చూస్తున్నారు. సో మీరు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఉంటుంది మీకు కూడా. ఆ స్ట్రెస్ని అండ్ ఈ రిలేషన్షిప్ స్ట్రెస్ని మీరు కూడా ఆ బర్డెన్ని మోయలేకపోతున్నారు. సో మీరు మీ స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడానికి ఏం చేస్తూ ఉంటారంటే, మీరు ఎక్కువ మెడిటేట్ చేస్తున్నారు అండ్ మ్యూజిక్ వింటుంటారు, మీరు మూవీస్ చూస్తుంటారు. సో ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి మీకు. కానీ అక్కడ మీ పర్సన్కి మాత్రం కొంచెం డిఫరెంట్ బిహేవియర్లో కనిపిస్తారు మీకు. బట్ ఆఫ్టర్ దిస్ రీయూనియన్ మీరు మీ పర్సన్ అడుగుతారు, ఏంటి ఇదంతా, మీరు ఎవరి ద్వారానో తెలుసుకోవడమో ఏదో జరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ సిబ్లింగ్స్ కానీ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, మీ పర్సన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, తను కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. సో ఆఫ్టర్ దట్ మీ పర్సన్ కూడా తన హ్యాబిట్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకుంటారు, తన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటారు మీకోసం. ఓకే, బట్ స్టిల్ ఈ పర్సన్కి తన మైండ్లో ఎవ్రీ మార్నింగ్ మిమ్మల్నే గుర్తు చేసుకుంటారు. మీ ఫొటోస్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నారు ఒక ఫోల్డర్లో. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏం అడుగుతారంటే, మీ ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏమైనా ఉంటే అవి మీ పర్సన్ దగ్గర ఉన్నాయి. బట్ ఈ పర్సన్ మీకు ఏం చెప్తారంటే, తన ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏమైనా మీ దగ్గర ఉంటే మీ మొబైల్లోంచి అవి డిలీట్ చేయమని అడుగుతారు. ఓకే, అండ్ మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ ఇద్దరి మధ్య ఒక సీరియస్ కాన్వర్సేషన్ జరిగింది. ఇన్ దట్ కాన్వర్సేషన్ మేబీ ఇట్స్ అ వ్యాలంటైన్స్ డే ఆర్ ఎనీ న్యూ ఇయర్ ఆర్ ఎనీ ఫెస్టివల్. ఆ రోజు జరిగిన కాన్వర్సేషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని హస్బెండ్ ఆర్ వైఫ్ అన్నట్టుగా మాట్లాడారు ఫర్ ద ఫస్ట్ టైం. అలా ఎప్పుడైతే మాట్లాడారో ఆ రోజు నుంచి మిమ్మల్ని తన స్పౌస్లా చూడటం స్టార్ట్ చేశారు. కానీ మీరు మాత్రం అలా చూడలేదు. ఈవెన్ దో మీ పర్సన్కి మీరు అలా కనిపించినా, మీ పర్సన్ కూడా మీకు అలా అనిపించినా, మీరెప్పుడు అలా మాట్లాడడం లేదు. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే, ఎందుకు మీరు అలా అనలేదు అని అంటే, రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు అంటే, మీ పర్సన్ మీద మీకు కొన్ని డౌట్స్ అయితే ఉండేవి. ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోకుండా ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదు అనేది మీ ఉద్దేశం. సో అలానే మిమ్మల్ని ఒకవేళ మీ పర్సన్ అలా పిలిచిన
హస్బెండ్ ఆర్ వైఫ్ అని పిలిస్తే మీరు రెస్పాండ్ అయ్యేవారు కాదు. ఓకే, బట్ మీ పర్సన్కి మాత్రం అలా అనిపిస్తుంది, మిమ్మల్ని ఇంకా అలానే చూస్తున్నారు. ఈవెన్ దో హీ ఆర్ షీ ఈజ్ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ డిసైడ్ చేసుకున్న టాపిక్ ఏంటి, అసలు తను తీసుకున్న ఒపీనియన్ ఏంటి అంటే, తన ఒపీనియన్ ఏంటి అని అంటే మీ పైన మీరు ఇంకా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనే విషయం తెలిసింది. మీకు చాలా మ్యాచెస్ అనేవి చూస్తున్నారు ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్, అండ్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ ఆర్ డివోర్స్డ్ ఆర్ ఎనీథింగ్, మీరు సింగిల్ ఉన్నారు అని తెలుసు. సో ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వాలి అని అంటే తను కూడా సింగిల్ స్టేటస్లో ఉండాలి. సో ఇప్పుడు అదే చేయబోతున్నారు అండ్ అగైన్ మీకు కమిట్ అవ్వబోతున్నారు. ఓకే, ఈ పర్సన్కి ఎప్పుడైతే ఒక హెల్త్ ప్రాబ్లం అనేది వస్తుందో ఈ పర్సన్కి అర్థమవుతుంది మీది ఒక డివైన్ కనెక్షన్ అని. మీతో ఎప్పుడైతే దూరంగా ఉంటారో ఈ పర్సన్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇది చాలా ఒక స్ట్రేంజ్ ఎనర్జీ అనమాట. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇది సోల్మేట్ కనెక్షన్. ఓకే, అండ్ కొంతమందికి ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో దిస్ లైఫ్ టైం మీరు మళ్ళీ ఒక కపుల్లా ఒక హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారు. ఓకే, సో నెక్స్ట్ అసలు మీ పర్సన్ తీసుకోబోయే యాక్షన్ ఏంటి అంటే, మెసేజెస్తో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ రిలేషన్షిప్ అనేది. వన్ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సో ఈ న్యూ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి వస్తారో, మీరు ఏదైతే ఒక ప్రొఫెషన్లో ఉంటారో ఆ ప్రొఫెషన్ని ఇంకా డెవలప్ చేస్తారు దిస్ న్యూ పర్సన్. అంటే తన ప్లానింగ్ అది. అంటే ఆల్రెడీ ఈ న్యూ పర్సన్ మిమ్మల్ని ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు, బట్ మీకు ఇంకా మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మాట్లాడలేదు. బట్ ఈ పర్సన్కి ఉన్న ప్లాన్స్ ఏంటంటే, న్యూ పర్సన్కి మీరు ఏదైతే ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ చేస్తున్నారో దాన్ని ఇంకా తను డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు, అండ్ మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అనుకుంటున్నారు, అండ్ మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకోవాలి అనుకుంటున్నారు. సో ఇవి తన ఫ్యూచర్ ప్లాన్స్ రిగార్డింగ్ న్యూ పర్సన్. బట్ పాస్ట్ పర్సన్ ఆర్ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో ఆ పర్సన్, ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీకు ఇస్తున్నారనమాట. అంటే మీరే మీ పర్సన్ని చూసుకోవాలి కేరింగ్గా, మీరే ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఫస్ట్ మెసేజ్ చేయాలన్నా మీరే చేయాలి. మేబీ లాట్ ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. వన్ ఈజ్ యంగర్ అండ్ ద అదర్ ఆల్సో యంగర్ దాన్ యూ. సమ్ యంగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో నౌ చాయిస్ ఈజ్ యోర్స్. ఇద్దరు ఒకేసారి మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో కేర్ఫుల్గా డిసైడ్ చేసుకోండి అండ్ కేర్ఫుల్గా యూనివర్స్ని విష్ చేయండి. విష్ వైజ్లీ. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు. ప్రతి రీడింగ్లో ఈ 3 రాశులు తప్పకుండా ఉంటున్నాయి. అండ్ తులారాశి, కుంభరాశి, అండ్ వృశ్చిక రాశి, మీనరాశి, కర్కాటక రాశి. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 777 విత్ 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేయండి. అండ్ 333 అని కూడా టైప్ చేసి డివైన్ ఇంటర్వెన్షన్ని కూడా మీరు ఇన్వైట్ చేయండి. ఓకే, సో లెటర్స్ విషయానికి వస్తే BCKSMOUA and Y and L and A. ఓకే, A 2 times వచ్చింది.
సో ఇవి ఆల్ఫాబెట్స్. అండ్ క్రిస్టల్స్ ఎవరికైతే కావాలో 2026 క్రిస్టల్స్, ఈ క్రిస్టల్స్ని మీరు నా వాట్సాప్ నెంబర్ 9948424222 ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ క్రిస్టల్స్ అండ్ బ్రేస్లెట్స్ అండ్ యాంక్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. యాంక్లెట్స్ కూడా కావాలనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్. అండ్ వాస్తు పిరమిడ్స్ అండ్ క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్స్, రుద్రాక్షలు, ఇలాంటి చాలా ప్రోడక్ట్స్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలన్నా అండ్ మీ పేర్లు న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేయించుకోవాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు మీ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఇవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియోలో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు మేనిఫెస్టేషన్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ పాయింట్స్ ఏవైతే మీకు రెజొనేట్ అయ్యాయో అవన్నీ కూడా తప్పకుండా అవి నిజం అవుతాయి అన్నమాట. ఓకే, సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ and thank you for watching. Stay blessed.